హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎండి రొయ్యలు బీరకాయ కూర చేస్తానండి. విలేజ్ స్టైల్లో బాగుంటుందండి. బీరకాయలన్నీ ఇదిగో పొట్టు తీసుకుంటున్నానండి. మంచిగా పొట్టు తీసుకొని కట్ చేసుకుంటానండి. ఇప్పుడు పొట్టు తీయడం అయిపోయింది, కట్ చేసుకుంటాను. మంచిగా ముక్కలన్నీ నీట్గా సన్నగా కట్ చేసుకుంటానండి. కట్ చేసుకోవడం అయిపోయిందండి. కట్ చేసుకున్న ముక్కలు 2 పచ్చిమిర్చి, 15-20 నిమిషాలు నానబెట్టుకున్న ఎండు రొయ్యలండి. అవి గిన్నె పెట్టుకొని గిన్నెలో ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ మంచిగా వేడెక్కినాక ఎండు రొయ్యలండి 3 సార్లు వాష్ చేసుకున్నానండి. మంచిగా కడిగానండి, ఇసికిపోయేదాకా కడిగాను. నూనె వేడెక్కింది. ఈ బీరకాయ ముక్కలు వేసేస్తానండి. ఇప్పుడు అందులో బీరకాయ ముక్కలు, ఎండు రొయ్యలు, ఉప్పు, కారం, పసుపు ఒకటేసారి వేసేసానండి. మంచిగా కలుపుకొని మధ్యకు చూపిస్తా. ఒక్క మంటలోనే మగ్గిపోయిందండి, చాలా తొందరగా ఉడికింది. ఎండు రొయ్యలు కూడా ఉడికిపోయినాయండి, మంచిగా వచ్చింది కూర. ఒక్క చుక్క వాటర్ వేయకుండా బీరకాయ కూర చాలా మంచిగా ఉడికింది. గ్రేవీగా వచ్చేసిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.